ఇప్పుడు మనం సంతానలేమి కలిగిన వాళ్ళు ఎటువంటి హాస్పిటల్ ఆర్ ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్ళాలి అన్నది దేని బేసిస్ మీద వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాము. సో సంతానలేమి కలిగిన వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్స్ అయినా అవసరం అవ్వచ్చు, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆ క్లినిక్లో ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ 2 విషయాలు మనం కన్సిడర్ చేయాలి. ఒకటి క్లినికల్ టీమ్, ఇంకొకటి ఎంబ్రియాలజీ టీమ్. ఇది మెయిన్గా IVF అడ్వైస్ చేసిన వాళ్ళకి చాలా చాలా ముఖ్యం. సో క్లినికల్ టీమ్ అన్నది డాక్టర్స్, నర్సెస్. ఫస్ట్ డాక్టర్, మీరు వెళ్ళిన క్లినిక్లో డాక్టర్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సంతానలేమి సమస్యల గురించి వాళ్ళు చేసిన సర్టిఫికేషన్స్ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ స్పెషలైజేషన్లో వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ ట్రీట్మెంట్స్ ఏ ట్రీట్మెంట్స్ ఇక్కడ మీకు చేయగలుగుతారు, ఆ తర్వాత ట్రీట్మెంట్స్ ఇప్పటిదాకా ఎంతమందికి చేశారు, అండ్ ఆ ట్రీట్మెంట్స్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అండ్ అదొకటే కాకుండా ఆ ట్రీట్మెంట్ ఎంత ఈజీగా జరుగుతుంది, ఎంత హ్యాపీగా ఉంటున్నారు పేషెంట్స్, ఇవన్నీ కన్సిడర్ చేయాలి. దాంతోపాటు ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎంబ్రియాలజీ టీమ్. సో IVF అన్న ప్రాసెస్లో ఆడవాళ్ళ నుంచి ఎగ్స్ తీసి మగవాళ్ళ స్పర్మ్తో బయట కలిపి బయట పిండం ఏర్పడుతుంది. సో ఈ ప్రక్రియని చేసేవాళ్ళు ఎంబ్రియాలజిస్ట్. ఎగ్స్ అండ్ స్పర్మ్ని కలిపి ఎంబ్రియో కూడా ఫామ్ అయిన తర్వాత 5 days దాకా ల్యాబొరేటరీలో జాగ్రత్తగా చూసి ఆ క్వాలిటీ మెయింటైన్ చేసిన తర్వాతే 5th day దాకా వెళ్ళిన తర్వాత అది మళ్ళీ మనం ఆడవాళ్ళ గర్భసంచిలోకి పెడతాం. సో ఈ ల్యాబ్లో జరిగే ఎగ్స్, స్పర్మ్, ఎంబ్రియోస్కి సంబంధించిన కేర్ని తీసుకునే ఎంబ్రియాలజిస్ట్, ఎంత క్వాలిఫైడ్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటారా, అండ్ వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటున్నారా, అప్ టు డేట్ ఉంటున్నారా అన్నది చాలా చాలా ముఖ్యం. దాంతోపాటు ల్యాబొరేటరీలో కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ల్యాబొరేటరీ ఎలా ఉండాలి అన్నది ఉన్నాయి, అది ఇక్కడ పాటిస్తున్నారా లేదా అన్నది. అవి ఏంటి అంటే ఎయిర్ క్వాలిటీ మెయింటైన్ చేయటం, ఎక్విప్మెంట్ వాడేవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు వాడగలగాలి. ఆ తర్వాత ఎంబ్రియో పెరిగే మీడియా కూడా బెస్ట్ మీడియాని మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రొవైడ్ చేస్తేనే అవి ఎంబ్రియోస్ 5th day దాకా పెరిగి మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా చాలా పెరుగుతాయి. సో ఇంకొక పద్ధతి ఏంటి, అసలు ఈ ల్యాబ్ బాగుందా లేదా తెలుసుకోవాలి అంటే ఈ పర్టికులర్ ఫర్టిలిటీ క్లినిక్లో 5వ రోజు ఎంబ్రియోస్ అంటే బ్లాస్టోసిస్ పెడుతున్నారా లేదా అన్నది తెలుసుకోవాలి. బ్లాస్టోసిస్ అన్నవి 1 కానీ 2 కానీ పెట్టడం అన్నది సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం బెస్ట్. అండ్ 5వ రోజు కాకుండా 3వ రోజు ఎంబ్రియోస్ కూడా కొన్ని క్లినిక్స్లో పెడుతూ ఉంటారు, కానీ అవి చాలా తక్కువ శాతం మందికి అవసరం అవుతాయి. సో మీరు వెళ్ళే ఫర్టిలిటీ క్లినిక్లో 3వ రోజు ఎంబ్రియోస్ పెడతారా, 5వ రోజు ఎంబ్రియోస్ పెడతారా ఎక్కువ శాతం మందికి అన్నది మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత 5వ రోజు పెట్టే ఎంబ్రియోస్ కానీ 1 కానీ 2 కానీ పెట్టి 50 నుంచి 60% వరకు సక్సెస్ ఇవ్వగలుగుతున్నారా లేదా అన్నది తెలుసుకోవాలి. అలా ఇవ్వగలుగుతుంటే ఆ ల్యాబ్లో ఎంబ్రియోస్ తీసుకునే జాగ్రత్తలు చాలా బాగున్నట్టు. అదే ఎక్కువ శాతం మందికి 3వ రోజు ఎంబ్రియోస్ పెట్టడం, 1, 2 కాకుండా 3, 4 కంటే ఎక్కువ పెట్టడం, ఇలా చేస్తుంటే ఆ ల్యాబ్లో మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు ఎంబ్రియో పెంచే ఫెసిలిటీస్ లేవని దాని అర్థం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఫర్టిలిటీ క్లినిక్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ల్యాబ్లో ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసే ఫెసిలిటీస్ ఉన్నాయా, ఆ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ కూడా మళ్ళీ గర్భసంచిలో పెడితే 65 నుంచి 70% వరకు సక్సెస్ ఉంటుందా అన్నది కూడా తెలుసుకోవాలి.
సో ఇలా అన్ని ఫెసిలిటీస్ క్లినికల్లీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్తో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పాటించే ల్యాబ్ అండ్ వెల్ ట్రైన్డ్ ఎంబ్రియాలజిస్ట్ అండ్ డూయింగ్ 5th day embryo transfer or blastocyst embryo transfer with 1 or 2 embryos పెట్టి 50 నుంచి 60% కంటే తగ్గకుండా సక్సెస్ ఇచ్చే చోట ట్రీట్మెంట్ చేయించుకోవటం అడ్వైస్ చేస్తాము. థ్యాంక్ యూ.